పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముందుగా 16వ తేదీన జరగబోవు పారిశుద్ధ్య వారోత్సవాల పోస్టర్ను విడుదల చేశారు. మరియు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం చిన్న బజార్ వద్ద ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు బజార్లు మరియు పెద్ద సంస్థాగత రీటైల్ దుకాణాల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. అదే అలాగే ఉండండి. పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం, కందిపప్పు ఈ రెండు కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయని, వాటిని పేదవాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరలకే బియ్యం, కందిపప్పు అమ్ముతున్నాం. అక్కడ మీరు చూసారు రేట్లు కూడాను. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు, నిరుపేద ప్రజలు కూడా ఈరోజు ఎక్కువ అవసరం ఉండేది బియ్యం, పప్పు ఇవి అవసరం ఉంటున్నాయి. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేయడం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా ఇలా ఏర్పాటు చేసి వాళ్ళకి అవసరమైనటువంటి సామాన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక నిర్దేశమైనటువంటి ప్రణాళిక కూడా ఏర్పాటు చేసుకోవడం అయింది. ఈరోజు ఆకాశాన్ని ధరలంటుతున్న ఈ సమయంలో కూడా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా ప్రతి నెల రేట్లు పెరిగేవి. ధరల స్థిరీకరణ ఎక్కడా జరగలేదు. మనం చూసుకున్నట్టయితే ఆ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి, పెరిగిన ధరలు అని మనం అన్నీ కూడా గత టైంలో చెప్పుకున్నాం. ఈసారి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా అన్ని సామాన్లు అందుబాటులో ఉండాలని, అలాగే ఇంతకు పూర్వం రేషన్ అంటే ఓన్లీ బియ్యమే వచ్చేవి, మీ అందరికీ తెలుసు. మరలా ఇంతకు పూర్వంలానే మళ్ళీ అన్ని సామాన్లతో రేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం కూడా త్వరలో తీసుకోబోతున్నారు.